హాయ్ అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి. ఏంటక్కో 24 గంటలు వంటగదిలోనే ఉండి వీడియోస్ అన్నీ వంటగదిలో నుంచే వస్తున్నాయి అంటారా? ఏముంది చెప్పండి, మన ఆడవాళ్ళు ఎక్కువగా ఉండేది వంటగదే. నేనైతే ఎక్కడికి వెళ్ళనండి. ఎక్కువగా వంటగదిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. గిన్నెలు కడుక్కోవడమో, గ్యాస్ తుడుచుకోవడమో, కౌంటర్ టాప్ కడుక్కోవడమో, వంట చేసుకోవడమో ఇలా సరిపోతూ ఉంటుందనమాట. మనం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడే కదండీ మనం షూట్ చేయగలం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే ఈరోజు గోంగూర పప్పు వండాలని డిసైడ్ అయిపోయాను. అందుకని చెప్పేసి వంటగదంతా క్లీన్ చేసుకున్నాను. నైట్ అయితే క్లీన్ చేయలేకపోయానండి. అందుకని చెప్పేసి మార్నింగే లేచి ఇక క్లీన్ చేసుకున్నాను. గిన్నెలు వెనకాల చూస్తున్నారు కదా, ఆ స్టాండ్ గిన్నెలు తోమేశాను. ఇక ఇల్లంతా ఊడ్చుకొచ్చేసి తుడిచేసి తర్వాత అయితే దేవుడి దగ్గర అయితే కడ్డీలు వెలిగించేసుకున్నానండి. అప్పటికి టైం చాలా అయిపోయిందనమాట. ఈరోజైతే గోంగూర పప్పు చేద్దామని చెప్పేసి గోంగూరను అయితే బాగా గుంజేసుకుంటున్నాను. 1-4 సార్లు కడిగితే కానీ గోంగూరలో ఉన్న ఇసుక కానీ మట్టి కానీ ఏదన్నా వెళ్ళిపోదు. దుమ్ము ధూళి కూడా ఆకులు కానీ పిచ్చాకులు అవన్నీ కూడాను మనం గుంజినట్టు ఒడిసినట్టు పడితేనే కదండి వెళ్ళేది. ఇక్కడైతే అదే చేస్తున్నాను అనమాట. 1-4 సార్లు గోంగూరనైతే బాగా క్లీన్ చేసుకొని గుంజేశాను. ఇక్కడ గోంగూర ఏంటంటే మనం వాటరు వైట్గా వస్తాయి కదా, అప్పుడు దాకా గుంజుకుంటే సరిపోతుంది. ఇక గోంగూర గొడవ పక్కన పెట్టేస్తే పని అయితే హడావుడిగా ఉందండి. టైం అయితే చాలా అయిందనమాట. అందుకని చెప్పేసి ఇక అన్నం వండడం ఒకవైపు అయితే ఇక పిల్లలకి కర్రీ చేయడము, టిఫిన్ రెడీ చేయడము, చట్నీ వేయడము చాలా హడావుడి అయిపోయింది. నిన్నైతే చట్నీ వేయకపోయేసరికి మా చిన్నబాబు టిఫిన్ సరిగ్గా చేయలేదండి. అందుకని చెప్పి ఈరోజు ఎలాగైనా సరే చట్నీ చేయాలని ఇక ఫాస్ట్గా పనులు ఒకరి తర్వాత ఒకటైతే చేసేసుకుంటున్నాను. వాళ్ళకి స్నాక్స్ పెట్టాలి. పిల్లలకైతే స్నానం అమ్మమ్మే చేయించేసింది. ఇక భయం లేదు. నాకైతే స్నానం చేపించే బాధ తప్పిందనమాట. ఇక గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా, ఈ బర్నర్స్ పైన ఇవి ఉంటాయి కదా, వీటిని ఏమంటారో తెలీదు, అవైతే పెట్టేశాను. తర్వాత అయితే అన్నం కూడా గ్యాస్ మీద పెట్టేశానండి. ఇక ఇడ్లీ పిండి కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీశాను. ఉదయాన్నే తీసి పెడదాం అనుకున్నా కానీ మర్చిపోయాను. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ముందులో తీసి పెట్టాను అనమాట బయట. సో ఆ పిండి కూడా ఉప్పు కలపలేదు. ఉప్పు కలపని పిండే ఫ్రిడ్జ్లో పెడతానండి. అది కూడా తీసి ఇప్పుడైతే కలిపేసుకుందాం అనుకుంటున్నాను. ఈలోపే పప్పు వండలేదని గుర్తొచ్చింది. ఇక హడావుడి చేస్తే ఇలాగే ఉండిద్దండి. పప్పు అంతా కింద ఒలికిపోయిందనమాట. సో మీకు కూడా హడావుడిలో ఇలాగే అవుతూ ఉండిద్దా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.